హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్ 5వ తరగతి తెలుగు వాచకాన్ని పరిచయం చేస్తున్నాను. ఇదే తరహాలో 3వ తరగతి 4వ తరగతి సంబంధించిన వీడియోస్ కూడా చేసి ఉన్నాను. ఆ యొక్క వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అంతేకాకుండా ఫ్యూచర్లో మిగతా అన్ని టెక్స్ట్ బుక్స్ సంబంధించి క్లాసెస్ సంబంధించిన వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను. జస్ట్ మీ యొక్క చిన్న సపోర్ట్ అనేది ఇచ్చినట్లయితే చాలు. ఈ వీడియో ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఓకే, గవర్నమెంట్ సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అనే అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి ఏవైతే నా దగ్గర టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయో వాటన్నింటిని కూడా మీకు పరిచయం చేస్తాను. మీ యొక్క ప్రిపరేషన్కి ఎంతో కొంత ఇవి ఉపయోగపడతాయని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను అనమాట. ఓకేనా? సో ముందుగా మనం టాపిక్లకు వెళ్ళినట్లయితే మనకు తెలుగులో ఎక్కువగా అడిగేది ఏంటంటే విశేష సూచికని చూసుకున్నట్లయితే కొంచెం బాగుంటుంది. ఇక్కడ మీకు విశేష సూచికలోనే లెసన్స్ పేరు అయితే ఉంటాయన్నమాట. టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని లెసన్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. అయితే ఆ యొక్క లెసన్ అనేది గేయం రూపంలో ఉంటుందా లేదంటే కథ రూపంలో ఉంటుందా అనేది ఒక ప్రక్రియ తెలుపుతుంది. ఇతివృత్తం అనేది మనకు ఆ యొక్క లెసన్స్ తాలూకు కంటెంట్ ఏదైతే ఉందో దానిలో మెయిన్ పాయింట్ని తెలపడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, సో మ్యాక్సిమం ఇక్కడి నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అక్కడ మిస్ అయితే మనకు పూర్తి టాపిక్ని చదువుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే మనకు విశేష సూచిక అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి వీటన్నిటిని మీకు పరిచయం చేస్తాను. ఓకేనా? మీ దగ్గర మెటీరియల్స్ ఉంటే మెటీరియల్స్ కూడా దగ్గర పెట్టుకొని ఒకసారి పరిశీలన చేస్తే అన్ని రకాలుగా కూడా చాలా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పాఠం పేర్లతో పాటుగా మనకు చదువు ఆనందించు అనే టాపిక్స్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఓకే, సో మొత్తంగా మనకు 16 లెసన్స్ అయితే ఉన్నాయి. మధ్యలో మనకు పువ్వు గుర్తుతో చదువు ఆనందించు విభాగానికి సంబంధించిన అంశాలు అయితే ఉన్నాయి. ఓకే, ఇవి పాఠ్యాంశం పరంగా మనకు మూల్యాంకనానికి వినియోగించకపోయినప్పటికీ కూడాను మనం డిఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి 3 నుంచి 10వ తరగతి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అన్నిటిని మనం చదువుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, టాపిక్స్ని ఎక్కడ కూడా మీరు వదలకండి, అన్నిటిని చదువుకోండి. ఓకేనా? ఇక్కడ మనకు విశేష సూచిక అయితే ఉంది. ఇక విశేష సూచిక నందు టెక్స్ట్ బుక్ లో ఉన్న అన్ని పాఠాల తాలూకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ముందుగా మీరు చూస్తే పాఠం పేరు ప్రకారం బ్రాకెట్స్ అయితే ఉన్నాయి కదా, ఆ యొక్క బ్రాకెట్ లో గేమ్ అని కథ కథనం అని చెప్పి ఉంది కదా. సో అదేంటంటే మనకు ఆ యొక్క లెసన్ అనేది మనకు ఒక కథ రూపంలో ఉందా గేమ్ రూపంలో ఉందా అనే ఇన్ఫర్మేషన్ తెలుగుతుంది. ఇతివృత్తం అంటే ఏంటంటే ఆ పాఠం తాలూకు మెయిన్ కంటెంట్ ఏంటనేది 1 లేదా 2 పదాల్లో మనకు చెప్పడం అయితే జరుగుతుంది. సింపుల్ గా క్వశ్చన్ చూద్దాం. 5వ తరగతి తెలుగు వాచకంలోని స్వతంత్రోత్సవం అనే పాఠం తాలూకు ప్రక్రియ ఏంటి అని చెప్పి 4 ఆప్షన్స్ అయితే ఇస్తాడు. గేమ్, కథ, కథనం లేదంటే పద్యం అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. సో అది మీరు తెలపాల్సి అయితే ఉంటుంది. తర్వాత 5వ తరగతి తెలుగు వాచకంలో స్వతంత్రోత్సవం అనే పాఠం తాలూకు ఇతివృత్తం ఏంటి అని చెప్పి అడుగుతాడు. ఓకే, సో ఆ విధంగా అడిగినా సరే మీరు సమాధానం అనేది గుర్తుంచుకోవాలి. ఎక్కువగా విశేష సూచిక నుండి మాత్రమే క్వశ్చన్ అనేది 90% అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో జాగ్రత్తగా మీరు చదువుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ లెసన్ మీరు పరిశీలన చేసినట్లయితే ఇది మనకు గేమ్ రూపంలో ఉందన్నమాట. ఓకే, సో గేమ్ రూపంలో ఉంది కాబట్టి 5వ తరగతి తెలుగు వాచకంలోని స్వతంత్రోత్సవం అనే పాఠం తాలూకు ప్రక్రియ అనేది ఒక గేమ్ రూపంలో ఉంటుందని చెప్పి మీరు అవగాహన చేసుకోవాలి. ఇతివృత్తం ఈ యొక్క లెసన్ మీరు బాగా చదివిన తర్వాత మీకు ఇందులో మెయిన్ కంటెంట్ ఏంటి అని చెప్పి అర్థమైపోతుంది. అదే దేశభక్తి. ఓకే, సో ఇతివృత్తం మొత్తం ఏంటంటే ఒకే 1 లేదా 2 పదాల్లో మనకు ఉంటుంది. సో ఈ యొక్క లెసన్స్ తాలూకు మొత్తం ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి గురించి అనమాట. అంతేకాకుండా ఆ యొక్క లెసన్స్ తాలూకు ఎవరైనా రైటర్ ఉంటే ఆ యొక్క రైటర్స్ నేమ్ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. లేదంటే ఆయన రాసిన ఏదైనా ఒక నవలకు సంబంధించి కానీ లేదంటే గ్రంథంకి సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ ఉంటే అది ఏ గ్రంథం నుంచి స్వీకరించబడింది అనే ఇన్ఫర్మేషన్ కూడా మీరు తీసుకుంటూ ఉండాలి. ఓకే, ఆ విధంగా మీరు చదివినట్లయితే మొత్తంగా మనకు టాపిక్ అనేది కవర్ అయిపోతుంది. ఈ విధంగా క్వశ్చన్ అడిగినా మనం సమాధానం గుర్తించే అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా? సో తర్వాత మనం చూద్దాం. సో ఓకే, మొదటిగా మనం చూసినట్లయితే స్వతంత్రోత్సవం పాఠం తాలూకు ప్రక్రియ గేయం, ఇతివృత్తం దేశభక్తి. తర్వాత తెలివైన జాబు అనేది మనకు చూస్తే దీని తాలూకు ప్రక్రియ అనేది మనకు ఒక కథ రూపంలో ఉంటుంది. ఇతివృత్తం సృజనాత్మకత, పిల్లల శక్తి అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ మనకు లెసన్స్ ఉన్నాయి అండ్ అంతేకాకుండా చదువు ఆనందించు అనే విభాగానికి సంబంధించిన టాపిక్స్ కూడా ఉన్నాయి. ఓకే, స్టార్ మార్క్తో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు చదువు ఆనందించు అనే విభాగానికి సంబంధించిన లెసన్స్ అనమాట. ఓకేనా? తర్వాత మనకు సహవాసం అని చెప్పి ఉంది. సహవాసం తాలూకు ప్రక్రియ మనకు ఒక కథనం రూపంలో మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క ఇతివృత్తం ఏంటంటే మానవ సంబంధాలు. ఓకేనా? తర్వాత త్రిలింగాలు అనే పాఠం తాలూకు ప్రక్రియ ఒక వ్యాసం రూపంలో ఉంటుంది. ఇతివృత్తం దర్శనీయ స్థలాలు. తర్వాత తోట అనే పాఠం తాలూకు ప్రక్రియ గేయం రూపంలో ఉంటుంది. దీని తాలూకు ఇతివృత్తం మనం చూస్తే పర్యావరణం గురించి అనమాట. ఓకే, మెయిన్ కంటెంట్ పర్యావరణం గురించే మనకు తెలుపుతుంది. ఓకే, తర్వాత మనకు శిబి చక్రవర్తి అనే పాఠం తాలూకు ప్రక్రియ మనకు కథ రూపంలో ఉంటుంది. ఇది చదువు ఆనందించు అనే విభాగానికి సంబంధించిన లక్షణం అనమాట. సో ఇందులో ఉన్న ఇతివృత్తం ఏంటంటే మానవీయ విలువలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఓకేనా? సో తర్వాత మనకు పాఠం పేరు చూస్తే గోపి
సూపి డప్పు కథ అని చెప్పి ఒక పాఠం అయితే ఉంది. ఆ పాఠం తాలూకు ప్రక్రియ మనకు కథ రూపంలో ఉంటుంది. ఇతివృత్తం ఏంటంటే పిల్లల స్వభావానికి సంబంధించిన ఇతివృత్తం అయితే ఉంటుంది. తర్వాత అన్నం అనే లెసన్ అయితే ఉంటుంది. ఆ లెసన్స్ తాలూకు మనకి ఏదైతే ప్రక్రియ ఉందో అది మనకు వ్యాసం అన్నమాట. ఇతివృత్తం శాస్త్రీయత. ఓకేనా. తర్వాత జెండా వెంకయ్య అనే లెసన్ అయితే ఉంది. ఆ యొక్క జెండా వెంకయ్య లెసన్ తాలూకు ప్రక్రియ వ్యాసం రూపంలో అయితే ఉంటుంది. దాని తాలూకు ఇతివృత్తం ఏంటంటే స్ఫూర్తి విలువలు. ఓకే. తర్వాత మనసుంటే మార్గం ఉంది అనే పాఠం తాలూకు ప్రక్రియ ఏంటంటే మనకు లేఖ అనమాట. సో ఇతివృత్తం చూస్తే వికలాంగుల ఆత్మగౌరవం. ఓకేనా. సో తర్వాత మనకు సూక్ష్మ బుద్ధి. ఓకే. సో సూక్ష్మ బుద్ధి తాలూకు ప్రక్రియ ఏంటంటే కథ రూపంలో ఉంటుంది. ఇది మనకు చదువు ఆనందించు అనే పాఠ్యాంశానికి అంటే అనే విభాగానికి సంబంధించినది. ఇతివృత్తం మనం పరిశీలన చేసినట్లయితే పరిశీలన శక్తి. ఓకేనా. పరిశీలన శక్తి అనేది ఇతివృత్తం. తర్వాత మనకు సీతాకోక చిలుక. ఓకే. సీతాకోక చిలుకలు అనమాట. సో ఈ సీతాకోక చిలుకల తాలూకు ప్రక్రియ అనేది మనకు ఒక గేయ కథ రూపంలో ఉంటుంది. ఇతివృత్తం మనకు జీవ వైవిధ్యానికి సంబంధించినది. తర్వాత చదువు ఆనందించు సంబంధించి ఎండ అనే పాఠం అయితే ఉంటుంది. ఈ పాఠం తాలూకు ప్రక్రియ గేయం. ఇతివృత్తం ఏంటంటే ప్రకృతి భాషాభిరుచి. ఓకేనా. సో తర్వాత మనకి ఏంటంటే నీడ ఖరీదు అనే పాఠం తాలూకు ప్రక్రియ కథ రూపంలో ఉంటుంది. ఇతివృత్తం హాస్యం. ప్రయత్నిస్తే అనే పాఠం తాలూకు ఆ ప్రక్రియ మనకు కథనం రూపంలో ఉంటుంది. ఇతివృత్తం పిల్లల శక్తి సామర్థ్యాలు. తర్వాత సంక్రాంతి అనే పాఠం తాలూకు ప్రక్రియ మనకు వ్యాసం రూపంలో ఉంటుంది. అంటే ఆ యొక్క లెసన్ అనేది మనకు వ్యాసం రూపంలో ఉంటుంది. ఆ యొక్క లెసన్ బాగా చదివిసిన తర్వాత మీకు అందులో మెయిన్ కంటెంట్ ఏం కనిపిస్తుంది అంటే సంస్కృతిని తెలుపుతుంది అనమాట. ఓకే. తర్వాత మనకు క్రిస్మస్ గురించి అయితే ఉంటుంది. ఇది మనకు చదువు ఆనందించు అనే విభాగానికి సంబంధించిన పాఠ్యాంశం. అండ్ అంతేకాకుండా మనకు ఇతివృత్తం చూస్తే సంస్కృతి అనమాట. రామన్న కథ అనే పాఠం తాలూకు ప్రక్రియ కథనం రూపంలో ఉంటుంది. ఇతివృత్తం సమాజం. నేను మీ ప్రియనేస్తాన్ని అనే పాఠం తాలూకు ప్రక్రియ మనకు ఆత్మకథ రూపంలో ఉంటుంది. ఇతివృత్తం పట్నాభిలాష. తర్వాత వృధా చేయ పాఠం తాలూకు ప్రక్రియ మనకు సంభాషణ అయితే ఉంటుంది. ఇతివృత్తం సామాజిక స్పృహ. ఓకేనా. సో 16th లెసన్ చూస్తే శతక పద్యాలు. ఈ శతక పద్యాలు లెసన్ తాలూకు ఇతివృత్తం ఏంటంటే మనకు నైతిక విలువలు. ప్రక్రియ మనకు పద్యాల రూపంలో ఉంటుంది. వీటన్నిటిని కనుక మనం చదువుకున్నట్లయితే నైతిక విలువలకు సంబంధించిన ఇతివృత్తం మనకు కలుగుతుందన్నమాట. తర్వాత అన్నదమ్ముల కథ. ఓకే. సో ఇది మనకు ప్రక్రియ విధాన రూపంలో ఉంటుంది, కథ రూపంలో ఉంటుంది. ఇది చదువు ఆనందించు అనే విభాగానికి సంబంధించిన పాఠ్యాంశం. ఇతివృత్తం చూస్తే సమయస్ఫూర్తి. ఈ విధంగా మనకు అన్ని లెసన్స్ తాలూకు ప్రక్రియ తెలుసుకోవాలి, ఇతివృత్తం తెలుసుకోవాలి. క్వశ్చన్ అనేది మనకు ఎక్కువగా వీటి నుంచే వస్తాడు. ఓకే. తర్వాత ఈ యొక్క లెసన్స్ తాలూకు రైటర్స్ ఉంటే రైటర్స్ నేమ్స్ తెలుసుకోవాలి. ఓకే. సో అవి ఎక్కడి నుంచి ఏ గ్రంథాల నుంచి గ్రహింపబడ్డాయి అనే ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా మనం తెలుసుకుంటే మంచి స్కోర్ అనేది సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.